జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. సంక్లిష్ట పదార్థాలను సరళంగా మార్చేది జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ అనేది నోటితో ప్రారంభమై పాయుతో అంతమవుతుంది. మామూలుగా జీర్ణక్రియ మార్గాన్ని కనుక గమనించినట్లయితే మౌత్ నోటితో ప్రారంభమవుతుంది, అనస్ లేదా పాయుతో అంతమవుతుంది. జీర్ణక్రియ మార్గం నోరు తర్వాత వచ్చేటువంటి నిర్మాణం వకల్ క్యావిటీ, హాస్యకుహరం అంటాం. దాని తర్వాత వచ్చేటువంటి నిర్మాణం గ్రసని, ప్యారింగ్ అంటాం. తర్వాత ఈసోఫాగస్, ఆహార వాహిక. ఇటు నుంచి ఆహారం జీర్ణాశయం లేదా స్టమక్ లోపలికి వస్తుంది. జీర్ణాశయం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగ్ ఉంటుంది. దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగ్ ఉంటుంది. ఇది పాయుతో ఎండాలి. ఇది జీర్ణక్రియ మార్గం. ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి ఎగ్జాంపుల్లో జీర్ణక్రియ మార్గము, శ్వాసక్రియ మార్గము, రక్త ప్రసరణ మార్గము అని ఇస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ఏదైతుందో ఆ ఆర్డర్లో ఉండేది కరెక్ట్. మనం చూసేటటువంటి చైన్ మధ్య వరకు ఆపిన మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా ఉంటేనే కరెక్ట్. అంతేగాని జీర్ణక్రియ మార్గం లాస్ట్ వరకు ఇచ్చి మధ్యలో ఏదైనా ఒక పార్ట్ కనుక స్కిప్ చేసి ఉంటే లేదా ముందరది వెనక్కి ముందరది కనుక ఇస్తే అది రాంగ్. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించాలి. జీర్ణక్రియ ముందుగా జీర్ణక్రియ నోటితో ప్రారంభమవుతుంది. సాధారణంగా నోట్లో ఏమేమి ఉంటాయి? దంతాలు, నాలుక, లాలాజలం. గుర్తుపెట్టుకొని నోట్లో ఏముండవు. చిన్నప్పుడు మనం చదివినప్పుడు నోట్లో దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు ఇలా ఉంటాయని చదువుతున్నాం. కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ లోపలికి వచ్చాం కాబట్టి ఇక్కడ నోరు అంటే పెదాలు మూసుకొని ఉన్న నిర్మాణమే నోరు, స్టార్టింగ్ ఎంట్రన్స్. మరి నోటి తర్వాత వచ్చేటటువంటిది హాస్యకుహరం లేదా వకల్ క్యావిటీ. దీంట్లో దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు అనేవి ఉంటాయి. దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు. ముందుగా దంతాల గురించి చూద్దాం. దంతాలు డాక్టర్ ఏమంటే డెంటిస్ట్ అంటారు. దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ, దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ. దంతాల నిర్మాణానికి కావలసిన మూలకాలు కాల్షియం మరియు ఫాస్ఫేట్. ఇవి డెంటిన్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తాయి. దంతాలపై పింగాణి వలె పూత పూయబడినటువంటి పదార్థాన్ని ఎనామిల్ అంటారు. ఇది శరీరంలో అతి గట్టి పదార్థం ఎనామిల్. ఈ ఎనామిల్ ఉత్పత్తికి కావలసిన మూలకం ఏదంటే ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఉంటే ఎనామిల్ ఉంటుంది, ఎనామిల్ ఉంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రైట్. ఫ్లోరిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? చాలా సందర్భాలు అడిగినటువంటి వీటి తక్కువ ఎవరైనా ఆన్సర్ చేసేది ఏంటంటే ఫ్లోరోసిస్ అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఫ్లోరిన్ ఉంటే ఎనామిల్ ఉంటుంది, ఎనామిల్ ఉంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫ్లోరిన్ లోపం డెఫిషియన్సీ అంటే ఫ్లోరిన్ తక్కువై, ఫ్లోరిన్ తక్కువైతే ఎనామిల్ ఉండదు, ఎనామిల్ లేకపోతే దంతాలు పనిచేసి అరుగుదల ఫ్లోరైతే దీన్ని దంతక్షయం లేదా టూత్ డికే అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్లోరిన్ ఎక్కువైతే వచ్చే వ్యాధిని ఫ్లోరోసిస్ అంటారు. ఫ్లోరిన్ తక్కువైతే వచ్చే వ్యాధిని దంతక్షయం. సాధారణంగా మానవుల్లో దంతాల సంఖ్య అంటే 32 ఉంటాయి. అంటే పర్మనెంట్ లేదా శాశ్వత దంతాలు 32 దంతాలు. అయితే ఈ దంతాలు వివిధ రకాలుగా ఉంటాయి. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ దంతాలను ఒకే ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని సమదంతాలు లేదా హోమోడాంట్. తాబేలు మరియు పక్షులు, టాటాయిస్ మరియు బర్డ్స్ లోపల దంతాలు అనేటివి ఉండవు. కానీ ఆర్కియాప్టెరిక్స్ అనే పజిల్ బర్డ్, శిలాజ పక్షులు మాత్రం దంతాలు ఉంటాయి. మానవులో 4 రకాల దంతాలు ఉంటాయి కాబట్టి వీటిని విషమ దంతాలు లేదా ఎగిరోడాంట్. చేపలు, ఉభయచరాల సరీసృపాల్లో దంతాలు ఊడిపోయిన ప్రతిసారి మళ్ళీ తిరిగి ఏర్పడితేనే ఉంటాయి కాబట్టి వాటిని బహువార దంతాలు లేదా పాలిఫియోడాంట్.
అంటే జీవితంలో ఊడిపోయిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఏర్పడుతూనే ఉంటాయి. వాటిని బహువార దంతాలు అంటాం. మానవుల్లో ముందుగా ఒకసారి వస్తాయి, వాటిని మిల్క్ టీత్ అంటాం, పోతాయి. రెండోసారి వస్తాయి, శాశ్వత దంతాలు లేదా పర్మనెంట్ టీత్ అంటాం, పోతే రావు. అనగా మానవుల్లో వచ్చే దంతాలు రెండు రకాలు కాబట్టి వీటిని ద్వివార దంతాలు లేదా డైపియోడ్ అంటానికి కూడా అనొచ్చు. అలా 2 సార్లు మాత్రమే దంతాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను, చేపలు, ఉభయచరాల, సరీసృపాల్లో జీవితంలో ఊడిపోయిన ప్రతిసారి మళ్ళీ దంతాలు వస్తూనే ఉంటాయి. వాటిని బహువార దంతాలు అని చెప్పి నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. పాములలో విషపు కూరలు తీసివేస్తే మళ్ళీ వస్తాయా రావు? పాములలో విషపు కూరలు తీసేస్తే మళ్ళీ వస్తాయా రావు? జనరల్ అందరూ రావని చెప్తారు. చూడండి, స్నేక్స్ అనేటివి సరీసృపాలు, రెప్టైల్స్ కిందకి వస్తాయి. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు బహువార దంతాలు అంటే ఊడిపోయిన ప్రతిసారి మళ్ళీ ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాములో విషపు కూరలు తీసేస్తే మళ్ళీ వస్తాయి, ఎందుకంటే అవి బహువార దంతాలు కాబట్టి. ఇక మానవుల్లో 4 రకాల దంతాలు ఉంటాయని చెప్పాం. అవి ముక్కుసూటిగా మనం పరిశీలించినట్లయితే ముక్కుసూటిగా స్టార్ట్ చేస్తున్నాం. మానవుల్లో 2 దవడలు ఉంటాయి. ప్రతి దవడలో 2 అర్ధ భాగాలు ఉంటాయి. మొత్తం దవడలో ఉండే అర్ధ భాగాలు ఏంటంటే 4. ముందుగా ఒక దవడ అర్ధ భాగంలో దంతాల వరుస క్రమాన్ని పరిశీలిద్దాం. చూడండి, స్ట్రైట్గా చూస్తున్నాం. ముందుగా క్రింది దవడ కానీ పై దవడ ఎటైనా ఒకసారి చూడండి, 2 దంతాలు ఒకే ఆకారంలో ఉంటాయి. వాటిని ఇన్సీజర్స్ అంటారు. వాటిని ఇన్సీజర్. ఇటువైపు 2 ఉన్నప్పుడు ఇటువైపు కూడా 2 ఉంటాయి. పైన క్రింద సేమ్ అలానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి 2 దంతాలు వీటిని ఇన్సీజర్స్ అంటారు. దాని తర్వాత ఒకటి మొనదేవి ఉంటుంది, దానే క్యానన్స్ లేదా రదనికలు అనేవి. పాములలో విషపు కూరలు ఏవైతుందో అవి రదనికల యొక్క రూపాలు. ముందుగా ఇన్సీజర్స్ లేదా కుంతకాలు 2, తర్వాత రదనిక 1. దీని తర్వాత మళ్ళీ 2 దంతాలు ఉంటాయి. వీటిని ప్రీమోలార్స్ అంటారు. దీని తర్వాత చివరి నుంచి 3 తీసుకోండి. వీటిని మోలార్స్ అంటారు. కాబట్టి ఇన్సీజర్స్, క్యానన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇది దంతాల వరుస. మరి ఇవి ఏం పనిచేస్తాయి? ఒక అర్ధ భాగంలో దంతాల వరుస క్రమాన్ని పరిశీలిస్తే 2, 1, 2, 3 ఉన్నాయి. 2, 1, 2, 3. మరి క్రింద 2, 1, 2, 3 ఉన్నప్పుడు పైన కూడా ఏముంటాయంటే 2, 1, 2, 3 ఉంటాయి. కావున మానవుని దంత ఫార్ములా అని అడిగితే 2, 1, 2, 3 by 2, 1, 2, 3. ఇది 100% కరెక్ట్. కానీ గతంలో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ విన్న తర్వాత క్వశ్చన్ అడుగుతాను. 2, 1, 2, 3 by 2, 1, 2, 3. ఇది మానవుల దంతాల వరుస క్రమం. 2, 1, 2, 3. పైన 2, 1, 2, 3. ఇటువైపు కూడా 2, 1, 2, 3. క్రింద కూడా 2, 1, 2, 3. వాటి మానవ దంత ఫార్ములా 2, 1, 2, 3 by 2, 1, 2, 3. ఇలా ఇటువైపు కూడా 2, 1, 2, 3, 2, 1, 2, 3. మొత్తం దంతాల సంఖ్య ఏంటంటే 32 దంతాలు. అయితే ఇవి ఏం పని చేస్తాయి? ముందుగా ఇన్సీజర్స్ లేదా కుంతకాలు. ఇవి ఏం పని చేస్తాయంటే కత్తెర పళ్ళు అంటారు. ఇవి ఏమైనా ఆహార పదార్థాన్ని ముక్కలుగా చేయడానికి తోడ్పడతాయి. వీటిని కత్తెర పళ్ళు అని కూడా అనొచ్చు, ఇన్సీజర్స్. శాకాహార జీవులు బాగా అభివృద్ధి చెందినటువంటి దంతాలు ఏంటంటే ఇన్సీజర్స్ లేదా కుంతకాలు. హెర్బివోరస్ లేదా శాకాహారం మీన్స్ పశువులు లోపల బాగా అభివృద్ధి చెందిన దంతాలు కుంతకాలు. ఎందుకంటే అవి గడ్డిని కత్తిరిస్తాయి, గడ్డిని కత్తెర పళ్ళు. నెక్స్ట్ రదనికలు. ఇది ఒకటి ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే చీల్చడానికి తోడ్పడతాయి. ఎముకకు అతుక్కున్న కండరం సులభంగా రాదు, దాన్ని చీల్చడానికి తోడ్పడేటటువంటి దంతాలు రదనికలు లేదా క్యానన్స్. మాంసాహార జీవుల్లో కార్నివోరస్ లేదా మాంసాహార జీవులు బాగా అభివృద్ధి చెందిన దంతాలు ఏంటంటే రదనికలు. ఇప్పుడు మనం కనుక కరిచినట్లయితే యువాకాలంలో గుర్తుపడుతుంది. కానీ కుక్క కనుక కరిచిందనుకో
పిక్క ఊడిపోతుంది. కారణం ఏంటంటే వాటిలో బాగా అభివృద్ధి చెందిన దంతాలు ఏంటంటే రదనిక. దీని తర్వాత వచ్చేటటువంటిది ప్రీమోలార్స్ లేదా అగ్రచర్మనకాలు. ప్రీమోలార్స్ లేదా అగ్రచర్మనకాలు ఇవి రెండు ఉంటాయి. ఇవి నమలడానికి తోడ్పడతాయి. ఆహారాన్ని ముక్కలుగా చేయడానికి నమలడానికి తోడ్పడతాయి. ఆ తర్వాత చివరిగా ఉండేటటువంటి దంతాలు చర్మనకాలు. ఇవి ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఇవి ఏం చేస్తుంటే విసరడానికి తోడ్పడతాయి, గ్రైండింగ్ చేయడానికి తోడ్పడతాయి. శాకాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన దంతాలు కుంతకాలు, మాంసాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన దంతాలు రదనికలు. పాములలో విషంకోరుల దేని యొక్క రూపం అంటే రదనికల యొక్క రూపం. మరి ఏనుగులో కూడా దంతాలు ఉంటాయి. అవి ఏ దంతాలు అంటే పైదవడలోని 2వ జత కుంతకాలు. పైదవడలో ఉండే 2వ జత కుంతకాలు ఏనుగులో దంతాలుగా మార్పు చెంది ఉంటాయి. క్వశ్చన్ చెప్పండి. శాకాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన దంతాలు కుంతకాలు, మాంసాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన దంతాలు రదనికలు. గతంలో అడిగినటువంటి శాకాహార జీవులలో లోపించిన దంతాలు ఏంటివి అన్నాడు. వాటిలో రదనికలు అనేటివి ఉండవు. శాకాహార జీవుల్లో రదనికలు అనేవి ఉండవు. ఆ ప్లేస్లో గట్టి చిగురు ఉంటుంది, దాన్నే డయాస్టెమ్మా. రదనికలు లేని ప్రదేశంలో ఏముంటుందంటే డయాస్టెమ్మా. శాకాహార జీవుల్లో లోపించిన దంతాలు రదనికలు. తక్కువ ఆన్సర్ చెప్పండి. శాకాహార జీవులు బాగా అభివృద్ధి చెందిన దంతాలు ఏంటివి? కుంతకాలు. అందరికీ తెలిసిన పెట్టేంటే శాకాహార జీవులు లోపించిన దంతాలు ఏంటంటే రదనికలు. మాంసాహార జీవులు బాగా అభివృద్ధి చెందిన దంతాలు ఏంటంటే రదనికలు. దంతాల వరుస క్రమాన్ని పరిశీలించాం మనం. 2, 1, 2, 3. మరి 4 దవడల అర్ధభాగం, 4 అర్ధభాగాలు ఉన్నాయి కాబట్టి దవడల లోపల ఒక్కొక్క దాంట్లో పెట్టే 4 అర్ధభాగాలతో ఎంట్రీ చేస్తే మొత్తం వస్తాయి. 4 ఒకట్లు 4, 4 రెంట్ల 4 మూల 12. ఇప్పుడు టోటల్ దంతాల సంఖ్య ఎంత అంటే 32. వీటిని పర్మనెంట్ టీత్ లేదా శాశ్వత దంతాలు. మరి చిన్న పిల్లల్లో ఉండే పాలదంతాలు ఒకసారి చూద్దాం. చిన్న పిల్లల్లో పాలదంతాల్లో కుంతకాలు 8కి 8 ఉంటాయి, రదనికలు 4కు 4. కానీ పిల్లల లోపల అగ్రచర్మనకాలు ఉండవు. 0 అగ్రచర్మనకాలు. ఇంకా శాశ్వత దంతాలు చిన్నపిల్లలు కుంతకాలు 8కి 8 ఉంటాయి, రదనికలు 4కు 4. అగ్రచర్మనకాలు ఉండవు. నెక్స్ట్ చర్మనకాలు. చివరి 4 దవడల చివరి భాగంలో 4 దంతాలు చిన్న పిల్లల్లో ఉండవు. వీటిని విజ్డమ్ టీత్ లేదా జ్ఞాన దంతాలు. ఇవి ఎప్పుడు వస్తాయంటే 17 to 25 ఇయర్స్ మధ్యలో వస్తాయి. 17 to 25 ఇయర్స్ మధ్యలో వస్తాయంటే వీటిని విజ్డమ్ టీత్ లేదా జ్ఞాన దంతాలు. ఇవి తీసేస్తే మిగిలింది ఏంటంటే 8 ఉంటాయి. ఇప్పుడు ఈ 3 దంతాలు కలిపితే 8, 4, 20. మిల్క్ టీత్ లేదా పాల దంతాలు. పాల దంతాలలో లేని దంతాలు ఏంటివంటే అగ్రచర్మనకాలు మరియు విజ్డమ్ టీత్, జ్ఞాన దంతాలు. పాల దంతాలు మరియు జ్ఞాన దంతాలు. పాల దంతాలు లేని దంతాలు ఏంటంటే కర్జా. పాల దంతాలు లేని దంతాలు అగ్రచర్మనకాలు మరియు జ్ఞాన దంతాలు. ఈ 2 చిన్న పిల్లల్లో ఇవి మాత్రమే. పెద్దవాళ్ళ దంతభాగంలో ఒకసారి చూస్తే 2, 1, 2, 3 by 2, 1, 2, 3. మరి చిన్న పిల్లల్లో పాలదంతాల ఫార్ములా కనుక చూస్తే 8కి 8 ఉన్నాయి కాబట్టి 2, 4కు 4 ఉన్నాయి కాబట్టి 1. కానీ అగ్రచర్మనకాలు చిన్న పిల్లల్లో ఉండవు. మరి ఏముంటాయి? చర్మనకాలు. ఇంతమంది చర్మనకాలు 12 కాబట్టి ఇక్కడ 3 ఎన్నాం. ప్రతి దవడ చివరి భాగంలో 1 ఉంటుంది కాబట్టి 1 తగ్గుతుంది. కాబట్టి 2102 by 2102. ఇది చిన్న పిల్లల్లో పాలదంతాల ఫార్ములా. కొన్ని పుస్తకాల్లో ఏముంటుందంటే 2120 by 2120 ఉంటుంది. కారణం ఏంటంటే వారు కుంతకాలు, రదనికలు
చరణకాలు ముందు రాస్తారు, అగ్రచరణకాలు తర్వాత రాస్తారు. ఆ కారణం చేత 2120/2120. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఈ అగ్రచరణకాలు ఉండవు కాబట్టి డైరెక్ట్గా చేస్తారు. కాబట్టి ఇది రాగలదు. ఇది కరెక్ట్. 2102/2102. గతంలో అడిగినటువంటి బిట్టు మానవులో దంతపారములను అడిగారు. పైన కింద సేమ్ కాదు. ఈ ఆప్షన్ లోపల మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి ఆప్షన్ చూడండి. (2132/2132), 2102/2102. ఇలా ఆప్షన్ ఇచ్చారు జనరల్గా భేదం. కానీ ఇక్కడ ఏమి 2132/2132. కొంతమంది ఈ ఆప్షన్ పైన కింద సేమ్ అని ఇది చేశారు. కొంతమంది దంతపారములు అడిగి మిగతా కరెక్ట్ కాదని ఇది చేశారు. కొంతమంది ఏమో పైన 2123 ఉంది కదా, కింద కూడా ఉంటుందని చెప్పుకొని 2132 చేశారు. మరి ఈ అన్నింటిలో కూడా భిన్నంగా ఉండేటటువంటి ఆప్షన్ ఏంటంటే ఇది 4246/4246. ఇదే కరెక్ట్ ఆన్సర్. మరి ఏం సబ్జెక్ట్ చెప్పినప్పుడు 2123/2123 ఇది ఎలా కరెక్ట్ అంటే చూడండి. 2123 అనేది ఏంది రావాలి. మరి పై దవడతో కలుపుకోవాలి కదా. 2123 డబల్ చేయండి. 4246/4246 ఇలా. అంటే ఆప్షన్ లోపల ఏదైనా భిన్నంగా కనిపిస్తే దాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే అదే కరెక్ట్ ఆప్షన్. మరి ఎందుకు అలా ఇస్తాడు సార్ అంటే ఆల్రెడీ ఇది జీకే క్వశ్చన్లు కాదు అడగడానికి, రెండో మారింది కాబట్టి. అది సెంట్రల్ ఎగ్జామ్స్లో కావచ్చు, స్టేట్ ఎగ్జామ్లో. సెంట్రల్ ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్లు ఉంటాయి, అందులో కూడా కొంచెం మార్చి ఇస్తారు. కానీ స్టేట్ ఎగ్జామ్లో మాత్రం ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ కింద 4 ఆప్షన్లు, మరి 4 కింద 4 ఇస్తారు కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సిలబస్ అంతా అదే ఉంటుంది, క్వశ్చన్ అడిగే విధానం మారుతుంది. దీనివల్ల టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఇన్ టైంలో మనం రాయాలి కాబట్టి ఈ విధంగా సెంట్రల్ ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్లు ఈ విధంగా ఉంటాయి. కానీ కొంచెం మార్క్స్ ఆ మార్క్స్ గమనించినట్లయితే 100% మనం రాయగలుగుతాం. ఇక చాలా సందర్భం అడిగినట్టు క్వశ్చన్, జీవితంలో ఈ పాలదంతాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి ఊడిపోయి మళ్ళీ వస్తాయి. కాబట్టి జీవితంలో 2 సార్లు ఏర్పడే దంతాల సంఖ్య ఎంత అంటే 20. డైథియోడ్ అంటారు. ఇక ఒకసారి మాత్రమే వచ్చే దంతాల సంఖ్య ఎంత? ఒకసారి మాత్రమే అంటే ఇవి చిన్నపిల్లల లోపల ఉండవు, ఈ జ్ఞాన దంతాలు ఉండవు. 8 + 4 ఈ 12 డైరెక్ట్గా పెద్దవారిలో మాత్రమే వస్తాయి కాబట్టి ఈ 12 ఒకసారి మాత్రమే వస్తాయి. మరి వీటి మోనోపియోడ్ అంటారు. మానవులు ఒకసారి మాత్రమే వచ్చే దంతాల సంఖ్య ఎంత? 12. మానవులో 2 సార్లు ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? 20. ఆ దంతాలలో లేని దంతాలు ఏంటివి? 1 అగ్రచర్మకాలు మరియు జ్ఞాన దంతాలు. ఇలా క్వశ్చన్లు అడగడానికి అవకాశం. ఇక దంత నిర్మాణాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, రూట్ ఏదైతే ఉందో, చిగుళ్ళు ఏదైతే గమ్స్ లోపల దిగుబడి లోపల వైపు ఉంటుంది రూట్. దాని తర్వాత పైన కనిపించేది నెక్ పైన ఉండే నిర్మాణాన్ని క్రౌన్ అని కూడా, కిరీటం వల్ల ఉండేటటువంటి నిర్మాణాన్ని క్రౌన్ అంటారు. దీనిపైన ఎనామిల్ లేయర్ ఉంటుంది. దాని ఉత్పత్తికి కావాల్సిన మూలకమే ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఎక్కువైతే వచ్చే వ్యాధిని ఫ్లోరోసిస్ అంటారు. దంతాల పైన గారెలు కట్టి ఎముకలు తినడాన్ని ఫ్లోరోసిస్ అంటారు. తక్కువైతే దంతాలు పనిచేసి అరుగుదలకు లోనైతే దాన్ని దంత క్షయం లేదా టూత్ డికే అని కూడా. ఇది దంతాల